హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ బీరకాయ వెల్లుల్లిపాయ కారం. నార్మల్‌గా వెల్లుల్లిపాయ కారం అంటే వెల్లుల్లిపాయలని దంచి దాంతో ఒక పొడి చేస్తాము. కానీ నేను ఇందులో డైరెక్ట్‌గా వెల్లుల్లిపాయ రెబ్బల్ని తొక్క తీసేసి వేసుకొని బీరకాయ కాంబినేషన్‌లో వేరే డిఫరెంట్‌గా మనం ఒక పొడిని తయారు చేసుకొని బీరకాయ వెల్లుల్లిపాయతో కలిపి ఈ పొడిని వేసి ఫ్రై చేస్తాము. ఈ పొడి వేయటం వల్ల మరింత రుచిగా మారుతుంది ఈ కర్రీ అనేది. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం పొడిని సిద్ధం చేసుకుందామండి. పొడి కోసం స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకోండి. అన్నీ మనం ఇందులో డ్రై రోస్ట్ చేసే పొడి చేస్తాము. ఆయిల్ ఏమీ యూజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 మెంతులు వేసి జస్ట్ మనం ఒక్క నిమిషం పాటు ఇలా డ్రై రోస్ట్ చేస్తే వెంటనే వేగిపోతాయి. ఇవి ఇలా ఫ్రై అవ్వగానే వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మనం వేరే వేసేటప్పటికి ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకని ఇవి మనం ముందుగా ఇలా మిక్సీలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మీరు తినే కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. నేను 2 సార్లు వేసినా కూడా స్పూన్ చిన్నది కాబట్టి 2 టైమ్స్ వేశాను. ఇప్పుడు వీటిని సిమ్లో ఉంచి మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోండి. మనకి దోరగా ఫ్రై అవ్వాలి. వీటిని కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి చల్లారాక బ్లెండ్ చేసుకొని పొడి చేసుకోవాలి. మనం ఈ పొడిని ముందుగా చేసి పెట్టుకుంటే కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే బీరకాయలతో మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బీరకాయ లేతదైతే చాలా క్విక్గా మగ్గిపోతుంది. ఏ వాటరు వేయాల్సిన పని లేదండి ఇందులో. ఈ పొడిని ఇలా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు బీరకాయల్ని తీసుకోండి. మనం ఎంత కర్రీ అయితే చేసుకుంటామో దానికి తగ్గట్టు బీరకాయలను తీసేసి దాని పైనున్న పీల్ తీసేయాలి. ఇలా తొక్క తీసేసాక మధ్య భాగాన్ని కట్ చేసి మధ్య పార్ట్ అలాగే చివరి పార్ట్ని టేస్ట్ చూసుకోవాలండి. చేదు ఉంటే ఆ బీరకాయ పని చేయదు. మనకి కర్రీ అంతా కూడా చేదొచ్చేస్తుంది. ఆ బీరకాయలని తీసేసి వేరే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అవన్నీ ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. దానికి ఒక ఆనియన్ని, ఒక 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని తీసుకోండి. అలానే నేను ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయని పైనున్న తొక్క తీసేసి అవి కొంచెం పెద్దవనుకోండి వాటిని మధ్యకి 2గా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, కొంచెం ఇంగువ. మీకు ఇష్టమైతే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు పొడి వేస్తున్నాను కాబట్టి ఇందులో ఎండుమిరపకాయలు వేయట్లేదు. ఇప్పుడు నేను తొక్క తీసేసి ఇలా వలుచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుంటున్నాను. ఒక్క నిమిషం పాటు ఫ్రై అయితే చాలండి. మనకి ఇవి ఎక్కువ ఫ్రై అయిపోకూడదు. జస్ట్ దోరగా కొంచెం ఫ్రై అయితే చాలు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి అలానే బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మగ్గించేసుకోవడమే. ఇవేమీ మనకి ఆనియన్ ఫ్రై అయ్యాక వేయాలని ఏమీ లేదండి. మనకి ఇవి ఈజీగా మగ్గిపోతాయి. ఆనియన్స్ కూడా మనకి ముందు ఫ్రై చేసేస్తే తర్వాత అవి కొంచెం ఎక్కువగా ఫ్రై అయిపోయినా బాగోదు. అందుకు ఒకేసారి బీరకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. పచ్చిమిర్చి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ మగ్గడానికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి టోటల్గా కలిపేసుకున్నాక బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆవిరయ్యేంత వరకు మనం వీటిని మగ్గించుకోవాలి. మనం ఏ విధమైన వాటర్ వేయక్కర్లేదండి. బీరకాయలోనే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేస్తే ఆ వాటర్ అంతా పైకి రిలీజ్ అయ్యి ఆవిరయ్యేంత వరకు ఉంచితే మగ్గిపోయినట్టే. మనం వేసిన సాల్ట్, పసుపు మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకుని తీసుకొని ఇలా తుంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా బయటకు వస్తుందండి. కరివేపాకులో ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని దీనిపైన మనం మూత పెట్టేసి మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చాలా బాగుంటుందండి.
ఈవెన్ బీరకాయని పత్యం కూరగా పెడుతూ ఉంటారు కదా! ఆపరేషన్స్ అయిన వాళ్ళకి కూడా బీరకాయలు లేదా ఆనపకాయలు ఇలాంటి వెజిటబుల్స్‌ని తినటం వల్ల త్వరగా డైజెషన్ అవుతుంది. వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మంచిది కాబట్టి బీరకాయలని సజెస్ట్ చేస్తారు. హెల్త్ పరంగా బీరకాయ చాలా మంచిదండి. రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల ఈవెన్ వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ అనేది మొత్తంగా రిలీజ్ అయ్యి ఆవిరయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకున్నాక, ముందుగా మనం చేసి పెట్టుకున్న పౌడర్‌ని వేసేసుకోవాలి. నేను దాంతో పాటు కొంచెం కారాన్ని కూడా వేసుకుంటున్నానండి. మీకు కారం సరిపోతుంది అనిపిస్తే మీరు అంత కారాన్నే యూజ్ చేయండి. కారం ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఫస్టే మీరు ఎండుమిరపకాయలని కొన్ని ఎక్కువైనా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. లేదా ఇంట్లో కారం ఉంటుంది కాబట్టి కారాన్నైనా యాడ్ చేయొచ్చు. నేను కొంచెం స్పైసీగా చేయడం వల్ల కొంచెం కారాన్ని వేసుకున్నానండి. మీరెలా తింటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో మళ్ళీ సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని మిగిలిన పొడి ఉంటే అది కూడా వేసేసాను. టోటల్‌గా మిక్స్ చేసేసుకోండి. మీరు మొత్తం పొడి వేసుకోవాలని ఏమీ లేదు. ఎంత మీకు సరిపోతుందనిపిస్తే అంత పొడిని వేసుకొని టేస్ట్ చూసుకోండి. ఈ పొడి వేయటం వల్ల మొత్తంగా ఫ్రై అనేది చాలా టేస్టీగా మారుతుందండి. మీరొకసారి ట్రై చేయండి. మీరు డెఫినెట్‌గా ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. అంత టేస్టీగా చాలా బావుంటుంది. ముఖ్యంగా నోరు బాలేనప్పుడు, మనకేమైనా కొంచెం ఒంట్లో బాలేనప్పుడు తినాలనుకుంటే ఈ బీరకాయ, వెల్లుల్లిపాయ కారం చాలా బావుంటుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూసారు కదండీ! ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకి ఇందులో ఉన్న వెల్లుల్లిపాయలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా బావుంటుంది అన్నంలో కలుపుకొని తింటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.